అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ఏనుగు నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఏనుగు ఒక చెట్టు కింద పడుకుని ఉంది. ఆహారం కోసం ఒక ఎలుక అక్కడికి వచ్చింది. ఏనుగు యొక్క భారీ రూపాన్ని చూసి భయంతో షాక్ అయిపోయి, ఏనుగు తను కరుణతో నిండిన కళ్ళను చూసి చిరునవ్వుతో చూసింది. హలో చిన్నవాడా అని అడిగింది. కొద్దిసేపు ఎలుక సందేహపడ్డది. ఆహారం కోసం వచ్చాను అని చెప్పింది. చిన్నవాడైనా ధైర్యంగా ఉన్నావు అని ఏనుగు నవ్వుతూ చెప్పింది. ఎలుక ఏనుగు పైకెక్కి ఇద్దరు కలిసి అడవిని అన్వేషించారు. ఏనుగు దాగిన జలపాతాలను రహస్య మార్గాలను చూపించగా చిట్టెలుకు తన సాహసగాథలను పంచుకున్నాడు. వారి స్నేహం మరింత బలపడింది. ఒకరోజు ఒక ఘోరమైన తుఫాను అడవిని తాకింది. భారీ వర్షం మరియు పొంగిన నదులు అనేక జంతువులను నష్టాల్లో పెట్టాయి. ఏనుగు మరియు ఎలుక వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏనుగు తన బలంతో పడిపోయిన చెట్లను తొలగించింది. ఎలుక తన చాకచక్యంతో చిన్న చిన్న ప్రదేశాలను చేరుకుని చిన్న చిన్న జంతువులని రక్షించింది. తుఫాను ముగిసిన తర్వాత అడవి ధ్వంసమైన జంతువులు సురక్షితంగా ఉన్నాయి. అందరూ ఏనుగుని, ఎలుకను ధైర్యం మరియు కృషిని ప్రశంసించారు. పరిమాణం కాదు, ధైర్యం మరియు స్నేహం ముఖ్యమైన వారు గ్రహించారు. ఆ రోజు నుండి ఏనుగు మరియు ఎలుక విడిపోని స్నేహితులు అయ్యారు. ఇందులో స్ఫూర్తి: స్నేహం పరిమాణం చూడదు, కలిసినప్పుడు మనం మరింత బలంగా ఉంటాం. పిల్లలు, ఈరోజు విన్నారు కదా ఏనుగు ఎలుకల కథ. ఇలాగే రోజు మీ ముందుకు ఇలాంటి మరెన్నో కథలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.